Welcome to Atapata. All the subscribers, thank you very much for subscribing me. ఈరోజు మే 31 రేపు డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే. మాకు చాలా పని ఇచ్చిన దర్శకుడు, నన్ను మెయిన్గా ఎక్కువ ప్రోత్సహించి ప్రతి సినిమాకి నాకు వర్క్ ఇచ్చి నేను స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యాను అని అంటే దానికి మెయిన్ కారణం మా కృష్ణారెడ్డి గారు. మరి అలాంటి దేవుడికి ఆచితూచి మంచి పూలదండ రెడీ చేయాలనేసి నేను ఈ గుడిమల్కాపూర్ మార్కెట్కి వచ్చి పువ్వుల్ని ఎంచుకుంటున్నాను. పువ్వుని ఈ పువ్వు అయితే బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుందని. డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు ఆయన పెళ్లి పీటలు అనే సినిమాకి చంద్రబోస్ గారికి అవకాశం ఇచ్చారు, నాకు అవకాశం ఇచ్చారు అంటే వర్క్ చేయడానికి. సో మా ఇద్దరికి అలాంటి ఒక మంచి సినిమాలో పనిచేసే అదృష్టాన్ని కల్పించిన కృష్ణారెడ్డి గారు నిజంగా ఆ రోజున పెళ్లి పీటలు అనే సినిమా తీయకపోతే మీ ఇద్దరం పెళ్లి పీటలు ఎక్కేవాళ్ళం కాదు. నిజానికి బోస్ గారు నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఇలాగో ఈ రచయిత నన్ను ప్రేమిస్తున్నాడండి, మీరు కూడా కొంచెం మాట్లాడండి అని కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశాను. వాళ్ళిద్దరూ చక్కగా అమ్మా నాన్నలు ఎలాగైతే ప్రశ్నలు వేస్తారో అలాగూ బోస్ గారిని ఏ అబ్బాయి మా అమ్మాయిని బాగా చూసుకుంటావా అనేసి చాలా ప్రశ్నలు పెద్దరికంగా వేసి మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, చేసుకోండి అని. కృష్ణారెడ్డి గారు నాకు మొదటి నుంచి పరిచయమే. ఎలా అంటే మేము విజయరాఘవ రోడ్లో చెన్నైలో మేమున్నప్పుడు మా ఇంటి పైన ఒక రూమ్ ఉండేది, సింగిల్ రూమ్. ఆ రూమ్లో ఫస్ట్ చిరంజీవి గారు, హరిప్రసాద్, సుధాకర్ వాళ్ళు ఉండి వెళ్ళిన తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా ఆ రూమ్లో ఉండేవారు. నాకు బాగా గుర్తుంది, ఒకసారి పేస్ట్ అయిపోయింది అనేసి ఆయన చెప్తే నేను ఇంట్లోంచి పేస్ట్ తీసుకొచ్చి ఇచ్చాను కూడా నేను. సో నాకు ఆ గుర్తుంది. డైరెక్టర్ గారు బహుశా అలాగూ అంటే ముందే పరిచయం ఉన్న పాప అనేసి నేను కొరియోగ్రాఫర్ అవ్వగానే అసలు నన్ను పేరు కూడా అడగలేదు, డైరెక్ట్గా నా పేరుని ఇన్విటేషన్లో ప్రింట్ చేశారు. ఆ పరిచయం ఉండబట్టి అలాగ వేశారేమో. నిజంగా నేను కొబ్బరి బొండం అనే సినిమా చేయడానికి వెళ్ళినప్పుడు మొదట నాకు మాట ఇవ్వలేదు ఆయన. ఫస్ట్ చెయ్యమ్మా, ఒక పాట చెయ్యి, నువ్వు ఎలా చేస్తున్నావో చూస్తాను, తర్వాత మొత్తం పాటలు అప్పుడే ఇస్తాము అనేసి చెప్పారు. చెప్తే నేను చాలా శ్రద్ధగా కష్టపడి పనిచేశాను. ఎంత పని చేసినా డైరెక్టర్ గారు ఎన్నో కిటుకులు నేర్పిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. ఎలాగంటే అప్పట్లో కొబ్బరి బొండం అనే సినిమాకి ఫస్ట్ టైం నేను కొరియోగ్రాఫర్గా ఎంటర్ అయినప్పుడు డైరెక్టర్ గారు ఆ కొబ్బరి బొండం డ్రెస్లో చాలా బరువుగా ఉంటుందన్నమాట ఆ బట్టలు. సో ఆ బోండం గెటప్లో ఒక వర్షం పాట అంటే నీళ్ళకి వర్షానికి స్పాంజ్ తడిసి అసలు చాలా బరువు ఎక్కిపోతుందన్నమాట. అప్పుడు నాకు ఎన్నో కిటుకులు నేర్పించారు మా కృష్ణారెడ్డి గారు. ఎలా అంటే త్వరగా ఒక పాటని ముగించాలి అని అంటే ఎలా ప్లాన్ చేసుకుంటే సాంగ్ ముగుస్తుంది, ఎలా మనం సాంగ్ని ప్లాన్ చేసుకోవాలి అనేసి ఆయన ఇచ్చిన సలహా మేరకు ఆ పాటని గబగబా ముగించాను. అంటే 2 సెట్లు పక్క పక్కనే ఉంటాయన్నమాట. ఒక సెట్ ముగించిన తర్వాత మరో సెట్కి నేను మళ్ళీ షూటింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఒక సెట్లో ట్రాలీ షాట్స్ ఎక్కడంతా రాబోతున్నాయో అవన్నీ నోట్ చేసుకున్నాను.
మళ్ళీ క్రెయిన్ షాట్స్ ఎక్కడంతా రావాలో సాంగ్లో అవన్నీ నోట్ చేసుకున్నాను. స్టడీ షాట్స్ ఎక్కడ, తర్వాత ఫార్వర్డ్ ట్రాలీస్ ఎక్కడ, ఇలా అన్నీ నోట్ చేసుకుని చాలా ప్లాన్డ్గా సాంగ్ని ముగించాల్సి వచ్చింది. అది మొత్తం ముగించిన తర్వాత నేను మనీషా కాంపౌండ్ వదిలేసి వేరే సినిమాలు కూడా చేయడం మొదలెట్టిన తర్వాత అప్పుడు అర్థమైంది డైరెక్టర్ గారు ఎన్ని మెళకువలు నేర్పించారు నాకు. నేర్పిస్తే ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నాను. అది నేను మర్చిపోలేని ఒక పాఠం అన్నమాట. డైరెక్టర్ గారు ఒక పసిపిల్లకి నేర్పించినట్టే నేర్పించేవారు. అంతెందుకండి, నేను రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా చేస్తున్నప్పుడు ఏనుగు అది చేసే చేష్టలు అవన్నీ చూస్తూ కెమెరా ఆన్ చెప్పేదాన్ని కానీ ఆఫ్ చెప్పేదాన్ని కాదు. చెప్పకుండా ఉండేటప్పటికి అప్పట్లో ఫిలిం కదా, ఫిలిం అంతా అయిపోతూ ఉండేది. ఏంటమ్మా నువ్వు కెమెరా కట్టు కూడా చెప్పాలి అని అన్న రోజులు ఉన్నాయి. సో నేను కొంచెం అమాయకంగా కెమెరా ఆన్ చెప్పి ఆఫ్ చెప్పడం మర్చిపోయి ఏనుగుని చూస్తూ ఉన్నప్పుడు కట్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. డైరెక్టర్ గారు ఆయనే కట్ చెప్పేవారు. సో అలా అంతా నాకు నా వెనకాల ఒక దేవుడి నుంచుని నన్ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిన కృష్ణారెడ్డి గారికి పాదాభివందనం. మరి అలాంటి దేవుడికి నేను ఎలాంటి పువ్వులు వేయాలి శ్రద్ధగా తీసుకుని ఇదిగోండి ఈ పూలదండని రెడీ చేసుకుని మా డైరెక్టర్ గారికి ఈ పూలదండ వేయాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. ఐ లైక్ దిస్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్. అందుకని అది రెడీ చేయించి వెయ్యాలి డైరెక్టర్ గారికి. నేను మా అదృష్టం దొరికింది పూలదండని వేయాలి అని ఫిక్స్ అయ్యాను. డైరెక్టర్ గారు నన్ను ఒక నృత్య దర్శకురాలుగా పరిచయం చేస్తే నేను డైరెక్టర్ గారిని కూడా ఆడించాను ఉగాది అనే సినిమాలో. అది ఒక తీయని అనుభూతి అండి. డైరెక్టర్ గారు అసలు ఏం ఆడగలరు, ఏ మూమెంట్స్ చేయగలరు అవన్నీ చూసుకుని ఆయన్ని ఆడించడంలో నాకు పిచ్చ థ్రిల్లింగ్గా ఉండింది. డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు వాళ్ళిద్దరూ గొప్ప స్నేహితులు. యమలీల సినిమా అప్పుడు ఆ సినిమా నేను బాగా చేశాననేసి నాకు కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఇద్దరు కలిసి నీకేం కావాలమ్మా అని అడిగారు. అడిగితే నేను వీణ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను డైరెక్టర్ గారు. చెన్నైలో ఉన్నప్పుడు నేర్చుకుంటున్నాను, మళ్ళీ వస్తున్నప్పుడు మర్చిపోతున్నాను, దాన్ని ప్రాక్టీస్ చేయడం కుదరట్లేదు. ఎందుకంటే 360 రోజుల్లో ఎక్కడో ఒక 10-15 రోజులు చెన్నైలో ఉండేదాన్ని. మిగతా రోజులంతా హైదరాబాద్లోనే మొత్తం షూటింగ్లు వర్క్ చేస్తూ ఉండేదాన్ని. నాకు నంది అవార్డు కూడా వచ్చింది. సో అలాంటి ఈ దేవుడికి ఇలాగూ మేము స్వాగతం పలకాలనుకున్నాం భార్యాభర్తలం. అందుకని డైరెక్టర్ గారికి పూలదండ వేసి పువ్వులతో ఆహ్వానిస్తూ మా డైరెక్టర్ గారు చల్లగా ఉండాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఆయన అనుకున్న సినిమాలన్నీ సాధించాలి అని మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఆపి నేను ఏమనుకుంటున్నానో అది చెప్పగలుగుతాను. ఇంట్లో అయితే రథానికి వెళ్ళి మొత్తం వీళ్ళందరూ నాతో పనిచేశారండి. లయ కానీ ఇంద్రజ వీళ్ళంతా నా దగ్గర నా హీరోయిన్స్ అన్నమాట. ఆమని శుభలగ్నంలో ఆమని, ఇంద్రజ వచ్చి యమలీల, ఇంకా లయతో చాలా ఫిల్మ్స్ చేశాను నేను. వీళ్ళందరినీ ఒక్కసారిగా అక్కడ చూసేటప్పటికి పెళ్ళి కాకముందు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. ఇప్పుడు అందరం పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు, అందుకని అందరం ఆంటీల్లాగా ఉన్నాం. ఫోటో దిగుదాం రండి, యమలీల టీం రండి అని అంటుంటే యమలీల టీంలో అందరూ మారారు. అదర్ దాన్ మీ శరత్ అన్న, కెమెరామ్యాన్ గారు, కృష్ణారెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళందరూ మారారనమాట. మళ్ళీ శుభలగ్నం టీం రండి అని అంటే హీరోయిన్లు మారుతారే కానీ మేమందరం అలాగే ఉండేవాళ్ళం. అంటే చీఫ్ టెక్నీషియన్స్ అనమాట. మళ్ళీ సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఆ పాట చేశాను. మేము చాలా ఆస్వాదించి అందరం వర్క్ చేసేదాన్ని. డైరెక్టర్ గారు 50 సినిమాల దాకా చేశారు. ఆ సినిమాలన్నిటికీ కూడా కొరియోగ్రాఫర్ని నేనే.
అసలు అది తలుచుకుంటే నాకు చాలా అప్పు మనం ఇన్ని సినిమాలు చేసామా అని అనిపిస్తుంది. ఇది ఎంత ఘాటు ప్రేమయ్యో పారిజాతమా అనే సాంగ్ వర్క్ చేసాము. అప్పుడు ఇద్దరం ఈక్వల్గా భయపడేవాళ్ళం చిరంజీవి గారిని చూసి. డైరెక్టర్ గారే అయినా అప్పట్లో డైరెక్టర్ గారి సినిమా ఉన్నా సరే నేను చిరంజీవి గారి సినిమాలు తర్వాత ఇంకా అదర్ బ్యానర్స్ ఏమన్నా వర్క్ వచ్చి అది చేస్తూ ఉంటే డైరెక్టర్ గారు నాకు ఆ సాంగ్ వచ్చిందండి, మరి ఆ డేటు మీ డేటు క్లాష్ అవుతుంది అంటే నో ప్రాబ్లం, మంది కొంచెం తర్వాత పెట్టుకుంటానులే అన్నట్టుగా చెప్పి అడ్జస్ట్ చేసేవారు. అలా అంతా నాకు చాలా హెల్ప్ చేశారు డైరెక్టర్ గారు. అది నేను మర్చిపోలేను ఈ రోజుకి. నేను బేసిక్గా ఒక ఆడపిల్లనై ఉండి ఇన్ని ఫిలిమ్స్ అంటే ఇది ఆల్మోస్ట్ 35 years కొరియోగ్రాఫర్గా నేను ఉండగలిగాను అని అంటే అలాంటి ఒక మంచి గొప్ప దర్శకులు నాకు మొదటి దర్శకులు అవ్వడం, ఆ కారణంగానే నేను ఇన్ని సినిమాలు చేయగలిగాను. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఎంత దైవీకమైన ప్రవర్తన అంటే, ఒక ఆడపిల్ల ఎదురుకుండా వచ్చింది అని అంటే వాళ్ళు సొంత బిడ్డలాగా చూసుకునేవాళ్ళు. అంత ఒక జాగ్రత్తలు పాటించేవారు. ఇది నిజంగా నా అదృష్టం. డైరెక్టర్ కృష్ణారెడ్డి గారి ద్వారా నేను పరిచయం అవటం. డైరెక్టర్ గారు పుట్టినరోజు అయితే నాకు పండగలాగా అనిపించింది. అందరూ హీరోయిన్లు, హీరోలు అందరూ, శ్రీకాంత్ అందరూ వచ్చారు. వాళ్ళందరినీ చూస్తుంటే మళ్ళీ వర్క్ చేసిన రోజులన్నీ గుర్తొస్తూ ఉండినాయి. ఇట్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ. డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి పేరు పక్కన మై గాడ్ ఫాదర్ అని సేవ్ చేసి వాళ్ళు నా పేరు చెప్తున్నారు, కానీ వాళ్ళంటే వాళ్ళు స్వతహాగా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు గొప్ప రేంజ్కి వెళ్ళారు. దట్ ఈస్ ట్రూ. ఇక నేను చేసింది ఏముంది అని అంటే, నేను కేవలం అతన్ని సెలెక్ట్ చేసుకోవడం అంతే, ఇంతవరకే. ఆ తర్వాత నాకేమీ సంబంధం ఏమీ లేదు. ఆయన వాళ్ళంతటా వాళ్ళే నటిస్తూ వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఇవాళ నా బర్త్డే జరుపుకోవడం అనేటువంటిది మీరందరూ చేస్తున్నటువంటి ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వాళ్ళందరూ వచ్చారు. ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పవలసింది ఎవరికి అని అంటే ఒక హెచ్రెడ్డి గారికి. అంతే, హెచ్రెడ్డి గారికి చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన నాతో పాటే ఉన్నాడు. ఇప్పటి నుంచి కాదు, 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి నాతో పాటే ఉంటూ అలాగే గడుపుతూ అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ఏదో మొత్తం మీద ఒక పద్ధతిలో నేను ఎక్కడా స్లిప్ అవ్వకుండా నన్ను కాసుకుంటూ వచ్చినటువంటి మహానుభావుడు ఆయన. అంటే నేను ఎవరికి థ్యాంక్స్ చెప్తాను చెప్పండి. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఎంతరో మహానుభావుడు. ఇక ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఉండకపోతే ఇవాళ మీరందరూ కూడా ఇలాగా, మీ అందరే కాదు, నేను అసలు ఇంత మంచి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేయగలిగి ఉండేవాడిని కాదు నేను. దట్ ఈస్ ట్రూ. అందుకనే నేను వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా ఎందరో మహానుభావులకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం డైరెక్టర్ గారి స్పీచ్ లో. ఎందుకంటే ఒక స్నేహానుబంధానికి గొప్ప నిదర్శనం వాళ్ళు ఒక సంస్థను ఎంత గొప్పగా నిర్వహించాలనేటువంటి దానికి మనీషా సంస్థను తీర్చిదిద్దిన విధానం కానీ ఏ కోణంలో చూసుకున్నా ఇన్ ఎవ్రీ యాంగిల్ ఆఫ్ లైఫ్, ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ఒక అద్భుతమైన ప్రామాణికమైనటువంటి లైఫ్ స్టైల్ ని సినిమా ఇండస్ట్రీకి అలాగే వాళ్ళ వ్యక్తిగతంగా కూడా సాధించినటువంటి గొప్ప స్నేహద్వయం వీళ్ళిద్దరూ కూడాను. ఈ రోజున జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ అంటాను చూసారా, అలాంటి ఒక ఆత్మీయ అనుబంధంతో ఇంతమంది హీరోలు, ఇంతమంది హీరోయిన్లు, ఇంతమంది ఆర్టిస్టులు ఈ మధ్య కాలంలో గ్యాదర్ అయిన సందర్భం లేనే లేదు. మళ్ళీ ఇప్పట్లో ఇంత చక్కని వేడుకను మనం చూస్తామనేది కూడా తెలియదు. ఇంత చక్కని వేడుకను నిర్వహించే అవకాశం కల్పించినటువంటి ఈ స్నేహద్వయానికి అభినందన తెలియజేస్తూ అచ్చిరెడ్డి గారిని చివరిసారిగా వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. వందన సమర్పణ కంటే ముందు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి ముఖ్య కారకుడు, మూల కారకుడు, అంతరాత్మకుడు మా ప్రభు గారు. ఆ ప్రభు గారికి చిన్న బొగ్గతో చిరు సత్కారం.
ఎస్వి ప్రభు గారికి బొకే తులసి మొక్క లాంటి మా డైరెక్టర్ గారు ఎప్పుడు బాగుంటారు. ఆయనకి తిరుగులేదు. మా డైరెక్టర్ గారు కథ కానీ చెప్పారంటే ఇంకా అవాక్కయ్యి అలాగే కూర్చుని అందరూ నోరెళ్ళబెట్టి అలా వినాల్సిందే. అంత అద్భుతంగా కథని చెప్తారు. మా డైరెక్టర్ గారు అవసరం ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ అందరితోటి తీసుకున్నాను. వాళ్ళందరితో కలిసి భోజనం, మేము షూటింగుల్లో భోజనం చేసేవాళ్ళం ఇలాగూ. మళ్ళీ డైరెక్టర్ గారి బర్త్డేకి ఇలాగూ చక్కగా అందరం గ్యాదర్ అయ్యి ఫోటోలు తీసుకున్నాము, భోజనం చేసాము. చూడండి రోజా గారు నేను కూడా కనిపించాలి అని నా చేతిలో నుంచి ఫోన్ తీసుకుని నన్ను వీడియో తీస్తున్నారు. సో స్వీట్ ఆఫ్ మై హీరోయిన్స్, మై బ్యూటిఫుల్ హీరోయిన్స్. అందరూ చాలా చాలా ప్రేమగా ఉంటారండి. వెరీ వెరీ లవింగ్ హీరోయిన్స్. అందరిచిన తక్కువే. అలాంటి గొప్ప వ్యక్తి మా ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఐ కాల్ మై డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి టు బీ ద రిచెస్ట్ human being in this world, making films with lot of sensibilities, values, where the audience can watch along with the children and all the elders in the family. ఈయన గ్రే కలర్ షర్ట్ వేసుకున్నారే, ఆయనే శరత్ అన్న కెమెరామెన్. మనం చూస్తున్న సినిమాలన్నిటికీ కెమెరామెన్ ఆయనే, డిఓపి. సో శరత్ అన్న నేను ఎప్పుడు మీ ఇద్దరం ఉండేవాళ్ళం, మిగతా వాళ్ళందరూ మారుతూ ఉండేవాళ్ళు. నాగార్జున గారితో ఆ సాంగ్ ఒకటి నాకు సూపర్ హిట్ అయింది. ఇంకా శుభలగ్నం, మామి చిగురు చాలా చేశాను. వర్సటైల్ యాక్ట్రెస్. ఇంకా రోజా గారితో అయితే చాలా ఫిల్మ్స్ చేశానంటే నేను. వాళ్ళ ఆయన డైరెక్ట్ చేసిన ఫిల్మ్కి కొరియోగ్రాఫర్గా వర్క్ చేశాను. రోజా ఈజ్ ఆల్సో వెరీ వెరీ డైనమిక్ ఉమెన్. తను ఇంద్రజ మేకప్ లేకుండా ఇంకా ఇష్టం. మేకప్ తోటి బాగుంటుంది, బట్ మేకప్ లేకుండా తన ఒరిజినల్ బ్యూటీ ఈజ్ ఫెంటాస్టిక్. తోటి షూటింగ్ స్పాట్కి వెళ్తే చాలు ఆలీ గారు అందరూ వాళ్ళు ఒక రేంజ్లో నవ్విస్తారండి. వాళ్ళ మాటలు చూస్తూ ఉండేదాన్ని. ఫస్ట్ ఫిలిం, నా ఫస్ట్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన ఆలీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే యమలీలకే నాకు నంది అవార్డు వచ్చింది. సో నాకు ఆలీ అంటే చాలా ఇష్టం అండి. నాకు ఎప్పుడు అనుకుంటూ ఉంటాను నేను, దేవుడు కానీ చెప్పమ్మా నీకు పక్కింట్లో పొరిగింట్లో ఎవరెవరు ఉండాలి అని అంటే నేను ఆలీ గారిని తీసుకొచ్చి నా పక్కింట్లో పెట్టుకుంటాను. ఆలీ ఉన్నాడంటే ఎంత సరదాగా ఉంటుందంటే మనస్ఫూర్తిగా అందరినీ నవ్విస్తాడు. ఎంతో ఆత్మ బంధువులాగా. ఏమో అన్నదమ్ములు కూడా అలా నవ్వించరేమో, ఆలీ గారు అలాగూ నవ్విస్తారండి. ఇంకా అక్కడ షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు మన బ్రహ్మానందం గారు కావచ్చు, వేణుమాధవ్ కావచ్చు, అందరూ ఎంత సరదాగా ఉంటుందంటే అంత సరదా. మ్యాజికల్ ఫీల్డ్ అండి నిజంగా. అదృష్టం ఉద్యోగం అయినా ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారేమో కానీ సినిమాలో మట్టుకు స్ట్రెస్ అనేది ఉండదు.
ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తారనమాట. అది లైట్ మ్యాన్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు. సో నాకైతే ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రపంచం. ఆలీ అయితే ఒక స్టేజ్లో అన్నాడు కూడా, నేను పుడుతున్నప్పుడు సినిమా అంటూనే పుట్టుంటాను అని. నిజంగానే సినిమా అన్న పదంలో కూడా అమ్మ ఉంది. లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. నేను ఇప్పుడు మిస్సెస్ చంద్రబోస్, ఇక్కడ మిస్సెస్ ఇంద్రజ, మిస్సెస్ రవలి, మిస్సెస్ ఆమని అండ్ మిస్సెస్ లయ. ఎంత బాగుంది, సో బ్యూటిఫుల్. మేమందరం పనిమంతులం. నేను రవలి గారిని ఫస్ట్ టైము ఎక్కడ చూశానంటే పెళ్ళి సందడి సినిమాలో స్క్రీన్ మీద చూశాను. తర్వాత డైరెక్ట్గా ఈ సినిమా వినోదానికి ఆవిడ్ని చూశాను. చూస్తున్నప్పుడు అమ్మో ఎంత చలాకీ, ఎంత మెరుపు తీగలాగా ఉండి మెరుపు తీగలాగా ఆడేది. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ టు సీ రవలి. లయ పక్కన ఉన్నది నా స్నేహితురాలు కనకదుర్గ వెనకాల ఒక రెడ్ చున్నీ వేసుకుని ఒక అమ్మాయి ఉంది కదా, తను రజని, తను పోలీస్ అనమాట. ఈ ఫంక్షన్కి వచ్చి పిచ్చగా ఎంజాయ్ చేశానండి నేనైతే. షూటింగ్లో కలుసుకుంటే ఎప్పుడు చూసినా ప్యాంట్స్, అందరూ ఆ షూటింగ్ కాస్ట్యూమ్స్లో ఉంటారు. మేమందరం ఆ పని పరిధిలో ఉంటాం కాబట్టి వీఆర్ టోటలీ డ్రెస్డ్ అప్ డిఫరెంట్ కదా. ఇది ఒక ఫంక్షన్, డైరెక్టర్ గారి బర్త్డే, అందరం కలిసి గురించి నచ్చిన చీరలు కట్టుకోవడం మజా. నువ్వు నాకు నచ్చావు పనిచేసినప్పుడు నువ్వు నాకు నచ్చావులో అప్పటికి తను ప్రెగ్నెంట్ అనమాట. ఆకాశం దిగి వచ్చి అనే పాట చేస్తున్నప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉండి అలాగే కూర్చుని అక్షింతలు వేస్తున్నట్టుగా మిరపకాయలు కూడా వేయించారు. ఫస్ట్ సాంగ్ ఇద్దరు వేసుకుంటారు స్వయం. మరి ఆ సినిమాకి కూడా నాకు నంది కీరవాణి రాగంలో పిలిచింది ఒక హృదయం అనేసి మేము కలిసి వర్క్ చేసాము. మారిషియస్ వెళ్ళి ఆ సాంగ్ వర్క్ చేసి హోమ్లీ అండ్ నైస్ గర్ల్. ఇదిగోండి మా సైకిల్ చైన్ రాజా. మా భరణి గారి రచన అంటే నాకు చాలా ఇష్టం అండి. అండ్ మా ఆలీ అంటే నాకు విపరీతమైన ఇప్పటికి ఒక్కొక్కరు చెప్పి నాకు ఇప్పటికీ నేను సినిమాలు చేస్తున్నాను, మంచి క్యారెక్టర్స్ చేసినట్టే అది మొత్తం క్రెడిట్ మా కృష్ణారెడ్డి గారికి. ఆయన ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఉండాలి.